ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా 665 దగ్గరకు వచ్చినప్పుడు బయర్స్ అనేవాళ్ళు సిగ్నిఫికెంట్గా యాక్టివేట్గా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఫస్ట్ టైం వచ్చింది బయర్స్ యాక్టివిటీ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వాల్యూమ్స్ కూడా బాగా పార్టిసిపేట్ చేసినాయి. బట్ ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది క్రియేట్ చేసింది అనమాట. ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత ప్రీవియస్గా ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ స్వింగ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది. బట్ మేజర్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ప్రీవియస్గా ఎక్కడైతే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఆ యొక్క లోని రివిజిట్ చేయడం జరిగింది. క్లియర్గా మనకి బయర్స్ నుంచి కొంత యాక్టివిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ అయితే చేసే ప్రయత్నం చేసింది, ఫెయిల్ అయింది. బట్ ఈసారి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు కానీ మనం పరిశీలించినట్లయితే సెల్లింగ్ యాక్టివిటీ తగ్గిపోయిందని చెప్పేసి ఈ డోజీ క్యాండిల్ అనేది చెప్తున్నాయి. దాని తర్వాత సాలిడ్ గ్రీన్ క్యాండిల్ విత్ గ్రేట్ వాల్యూమ్ అనేది పార్టిసిపేట్ చేసింది. అంటే ఇక్కడ అందరూ కూడా బయింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ని క్లియర్ చేయడం, అక్కడ నుంచి కూడా ఇంపల్స్ మూవ్ అనేది రావడం, దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకోవడం, మళ్ళీ ఇంపల్స్ మూవ్ రావడం అనేది జరుగుతుంది. సింపుల్గా ఏంటంటే మనకి మార్కెట్ అనేది ఒక వేవ్స్ లాగా ట్రావెల్ చేస్తుంది అప్ ట్రెండ్ లో అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర మనకు వచ్చినప్పుడు క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వాల్యూమ్ అండ్ క్యాండిల్ స్టిక్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి అని చెప్పేసి తెలుస్తుంది.